హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చిన అంటే గట్కేసర్ దగ్గర ఉన్న ధ్రువాక్షి ఆర్ట్స్ దగ్గరికి వచ్చిన. ఈడ కూడా మనకి ముంబై మోడల్ అనేది దొరుకుతాయి. మనం ముంబై వినాయకుల కోసం ముంబై పోనవసరం లేదు. ఓకే, ఈడ వినాయకుళ్ళు ఇంకా మాతా ఐడల్స్ కూడా దొరుకుతాయి అనమాట. నేను ఇప్పుడే అన్నతో మాట్లాడినా, ఇక్కడ మొత్తం 108 to 110 మోడల్స్ మనకి ఉన్నాయని చెప్పిండు. హైట్ కూడా మనకి 6 feet to 25 feet వినాయకుల వరకు ఉన్నాయి అన్నాడు. ఓకే, ఒకసారి ఒక లుక్ ఇచ్చేసాం లోపల పోయి ఎట్లుంటుందో. ల్యాగ్ లేకుండా నేను నీట్గా చూపించేస్తా, మీరు చూస్తూ ఉండండి. ఓకే చలో. సో ఇదే అనమాట అన్న వాళ్ళ వర్క్షాప్. లేట్ ఎందుకు, ఇక లోపలికి వెళ్ళిపోదాం, మోడల్స్ అన్నీ చూసేద్దాం. మనకి లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకి ఈ వినాయకుడు ఉన్నాడు. చూడండి వర్క్స్ అవుతున్నాయి. ఇవి చిన్న వినాయకులు అనమాట. ఇక్కడ అట్లా వద్దాం. ఇదన్నమాట, ఇగో చిన్న వినాయకులు. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 9 feet దాకా ఉన్నాడు. కింద బేస్ వచ్చింది, అటు ఇటు పూలు కూడా వచ్చినాయి. నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి ఇగో ఇది అన్న ఫినిషింగ్ చేస్తున్నాడు. సేమ్ హైట్ అనమాట. ఇవన్నీ 8 to 9 feet వరకు ఉన్నాయి గణేశుల్లో. ఇట్లా ఒక్కొక్కటి యూనిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మీ వినాయకుడు ఇందులో ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇక్కడ ధ్రువాక్షి ఆర్ట్స్లో కనుక వినాయకుడిని తీసుకొని ఉంటే మీరు కామెంట్ చేయండి, చూద్దాం మీ వినాయకుడు ఏ సెలెక్ట్ చేసుకున్నారో. చూసుకొచ్చి ఇవన్నీ చిన్న చిన్న వినాయకులు అనమాట. నీట్గా ఫినిషింగ్తో ఒక బేస్ మీద కూర్చొని ఆ బేస్కి కూడా మనకి డిజైన్స్ అనేది వస్తున్నాయి. బాగున్నాయి ఇక్కడ వినాయకుళ్ళు. మహారాష్ట్ర టైప్లో ఉన్నాయి, సిట్టింగ్ పోజెస్లో ఉన్నాయి. ఇట్లా కొంచెం వాలి, ఇట్లా కొంచెం రిలాక్స్ అవుతున్నట్టుంది. చూడండి ఈ గణేశుడు మస్తు వచ్చింది. ఈ గణేశుడు కింద బేస్ చూడండి, ఇట్లా ఆరామ అవుతున్నట్టు వచ్చింది గణేశుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇవన్నీ సేమ్ హైట్ అనమాట. మీరు అంటే చిన్న చిన్న గణేశుల చిన్న వినాయకులు పెట్టేటోళ్ళకైతే ఈ గణేశుడు మస్తు సెట్ అవుతుంది అనమాట. నీట్గా బేస్ గీసి వచ్చింది, బాగున్నాయి, చూసుకోవచ్చు. మొత్తం వర్క్ వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకున్నట్టున్నారు. ఈ వినాయకుడు మంచిగా వచ్చింది. కంప్లీట్ మొత్తం కాళ్ళు మొత్తం మీద పెట్టుకొని కూర్చున్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు కూడా ఒక 9 feet దాకా ఉందన్నమాట. ఇది కూడా సేమ్ మోడల్ అనమాట. కొంచెం డిఫరెంట్ పోజ్లో కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇట్లా వచ్చినాయి వినాయకుడు. ఇక్కడ నెక్స్ట్ ఉన్నాయి, చూపిస్తాం కదండి. డైరెక్ట్ ఇట్లా దాని మీదనే పిల్లో మీదనే కుషన్ మీద కూర్చున్నాడు అనమాట. ఇది కింద వర్క్ వస్తుంది, కింద ఏదైనా వర్క్ అయితే వస్తుంది, గ్యాప్ ఉంది కాబట్టి. చిన్న వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వర్క్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఆర్చ్ తయారు చేస్తారు. ఈ వినాయకులన్నీ సేమ్ హైట్ అనమాట. ఇక ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇంకా ఇటు కూడా చూడండి, ఈ వినాయకుల్లో హైట్ ఉన్నాయి అన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి 13 feet వరకు ఉంటాడు, నించొని ఉన్నది. ఈడ కూడా మనకి ఏదైనా డిజైన్ వస్తుంది. ఈ వినాయకుడు బుకింగ్ అయిపోయింది. ఈ వినాయకుడు కూడా చూడండి సేమ్ హైట్ 13 to 14 feet, కాకపోతే వేరే పోజ్ అనమాట. ఈడ కూడా మనకి డిజైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వినాయకుడు చూడండి. నెక్స్ట్ వినాయకుడు ఇది ఖతర్నాక్ ఉంది వినాయకుడు. మొత్తం ఇట్లా వెనకలికి చేతులు పెట్టుకొని ఇట్లా ఆరాం అవుతున్నట్టు కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఒకసారి జూమ్ చేస్తే చూడండి. అగో బాగుంది వినాయకుడు. ఇగో ఈ పెయింట్స్ వాడుతున్నారు అనమాట. మళ్ళీ స్టార్ట్ ఇవి. ఈ వినాయకులు కూడా మనకి 13 to 14 feet వరకు ఉన్నాయి.
వినాయకుడిని పల్లకీలో మూషికులు మోస్తున్నట్టు వచ్చింది వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి, కింద గజరాజు, పైన వినాయకుడు లడ్డు తింటున్నట్టు వచ్చింది. ఈ వినాయకుడు సంభాజీ మహారాజ్ ఇట్లా చావలో ఇట్లా లయాన్ని ఇట్లా నోరు చీల్చుతున్నట్టు వచ్చింది. బాగుంది వినాయకుడు. ఇంకా బుక్ చేసుకోలే ఎవరు, వచ్చి మీరు బుక్ చేసేసుకోండి. ఈ వినాయకుడు చూడండి, ఏనుగు మీద నించొని ఉన్నాడు వినాయకుడు. చాలా హైట్ ఉంది, 13 to 14 feet వరకు ఉన్నాడు వినాయకుడు. నెక్స్ట్ ఈ వినాయకుడు కింద మోడల్ వస్తుంది, ఏమైనా వస్తుంది ఆర్చ్ ఏమైనా, పైన వినాయకుడు నించొని ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా నించొనే ఉన్నాడు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. చూద్దాం, ఇది పేరు రాలే అన్నారు కానీ బుక్ అయిపోయింది వినాయకుడు. 14 feet దాకా ఉన్నారు. ఈ వినాయకుడు వర్క్ అవుతుంది. వినాయకుడు సింపుల్ సిట్టింగ్లో ఇగో ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్, ఇది శాంపుల్. ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ అన్నట్టు. ఇది క్లాత్ వస్తుంది, పెయింటింగ్ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది ఫినిషింగ్. ఐస్, చేతులు, కిరీటం కానీ ఇట్లా ఫినిషింగ్ వస్తుంది అనమాట. కింద ఆర్చ్ ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట అవుట్పుట్. వినాయకుడు చూడండి, ఇట్లా ధ్యానం చేస్తున్నట్టు వచ్చింది వినాయకుడు. ఈ వినాయకుడు ఒక 12 feet దాకా ఉంది. కింద కూడా మనకి బేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అంట. ఇది పెద్ద నంది, ఇట్లా కాళ్ళు ఇట్లా వచ్చి, ఇది పెద్ద బసవేశ్వరుడు, దాని మీద వినాయకుడు వస్తాడనమాట. ఈ నందే ఆల్మోస్ట్ ఒక 10 to 12 feet దాకా ఉంది, చాలా హైట్ ఉంది. దానిపైన మనకి అది వినాయకుడు వస్తారనమాట. చాలా పెద్ద, అది బేస్ కూడా చూడండి మస్తు పెద్దగా వచ్చింది. వినాయకుడు వచ్చేసి ఇగో ఇది చూడండి, కింద మాత వచ్చింది, మాత పైన మూన్ వచ్చింది, మూన్ పైన ఒక కాలు మీద వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు ఒక 16 feet దాకా ఉంటుంది. ఈ వినాయకుడు చూడండి, నాగపాము మీద వినాయకుడు కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు ఒకసారి. ఇంకా ఈ వినాయకుడు కూడా ఒక కాలు మీద నిల్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ అనమాట. వినాయకుడు కింద ఎలిఫెంట్ ఇట్లా తొండం పైకి పెట్టింది, ఆ తొండం మీద వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 17 to 18 feet వరకు ఉందన్నమాట. చూసుకోండి ఒకసారి లుక్. ఈ వినాయకుడు చూడండి, మనము ఒక తల చూసినాము, 3 చూసినాము ఈసారి. ఇక్కడ 5 తలలు వచ్చినాయి అన్నమాట వినాయకుడికి. చూసుకోవచ్చు ఒకసారి, 5 తలలు, చేతులు. బాగుంది. ఇంకా బుక్ చేసుకోలేదు ఎవరైనా ట్రై చేయండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందంట. ఆ వినాయకుడు చూడండి, సింహం మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు కూడా బాగుంది. ఈ వినాయకుడు ఒక 12 feet దాకా ఉంటుంది, 12 to 13 feet. కానీ చేతులు ఎక్కువ వచ్చినాయి అనమాట, 10 చేతుల దాకా వచ్చినాయి. దీనికి ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట వినాయకునికి. బాగుంది. ఈ వినాయకుడు కూడా ఇంకా బుకింగ్ అవ్వలే. ఈ వినాయకుడు పక్కన అమ్మవారు వచ్చారు, ఇంకా వర్క్ అవ్వలే, అవుతుంది. ఈ వినాయకుడు బుక్ అయిపోయింది. కింద పులి వచ్చింది, పులి మీద వినాయకుడు ఉన్నాడు. బుక్ అయిపోయింది అనమాట ఈ వినాయకుడు. చూడు, ఆ బిల్ పేపర్ పెట్టారు కదా, ఇట్లాంటివన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. ఇంకా వెనకాల పెద్ద వినాయకులు ఉన్నాయి, అవి కూడా చూసేసాం. ఇప్పుడు వచ్చే వినాయకులన్నీ భారీ వినాయకులు అనమాట. చూడండి, ఈ వినాయకుడు ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 60%. ఇది ఆల్రెడీ బుక్ చేసేసుకురు. ఆడ బుకింగ్ అని ఉంది కదా, ఈ వినాయకుడిని ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టేసండి, పబ్లిక్ అందరికీ తెలుస్తుంది కదా.
ఇదిగోండి మళ్ళా వచ్చేసినాం. ఇక 3 తలల విగ్రహం అది. అంటే ఇక్కడ శివుడు, ఈ కిరీటం వేరే వచ్చింది. బాగుంది. కింద ఇట్లా కొండల్లా వచ్చింది. ఈ వినాయకుడు చాలా హైట్ ఉందన్నమాట. ఒక 16 to 17 feet దాకా ఉన్నారు విగ్రహం. ఈ వినాయకుడు చూడండి, కిరీటం చాలా యూనిక్ వచ్చింది, కొంచెం హైట్గా వచ్చింది. మిగతా అంతా సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు. ఈ వినాయకుడు కూడా సేమ్ 16 to 17 feet దాకా ఉన్నారు. నెక్స్ట్ చూడండి నరసింహస్వామి ఒళ్ళో వినాయకుడు. బాల్ గణేష్ లాగా వచ్చిందనమాట. మస్తు ఉంది వినాయకుడు. ఈసారి 2-3 మోడళ్ళు అంటే చూసిన. అంటే ఇట్లా ఒళ్ళో కూర్చోవడం, వెంకటేశ్వర స్వామి ఒళ్ళో, నందీశ్వరుడు ఒళ్ళో. ఇది థర్డ్ అనమాట, నరసింహస్వామి ఒళ్ళో. బాగుంది. వినాయకుడు అయితే క్రేజీ వచ్చింది. బడా గణేష్ అనమాట. తొండం చూడండి మస్తు పెద్ద వచ్చింది. పైన ఆర్చ్ కూడా వచ్చింది అనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఈ వినాయకుడు కూడా 18 feet దాకా ఉన్నారు. ఈ వినాయకుడు సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు. సేమ్ హైట్ అనమాట, 17 to 18. ఎవరో బుక్ చేసేసుకోరు బ్రో. వినాయకుడు బాగుంది. పక్కన అమ్మవారు వచ్చినారు. వినాయకుడు ఫ్లూట్ ఊపుతున్నారు అనమాట. వెనకాల ఆర్చ్లో అటు ఇటు నాగపాములు, మళ్ళా ఇటు 3 త్రిశూలాలు, పైన 3 త్రిశూలాలు వచ్చినాయి చూడండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇట్లా రెక్కల్లాగా వచ్చింది. బాగుంది వినాయకుడు, భారీగా ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ కూడా కింద ఆర్చ్కి కూడా డిజైన్ వచ్చింది. ఇది బుక్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. సిద్ధి బుద్ధి అమ్మవార్లు వచ్చినారు. పైన రాముడు, హనుమాన్జీ, ఇటు సీతమ్మ. బాగుంది. ఇది ఆర్చ్ బాగుంది. అందుకే ధన్మన్ ఫక్మన్ అయిపోయింది గణేశుడు. ఈ వినాయకుడు కూడా హైట్గానే ఉన్నాడు, భారీగా ఉన్నాడు. బుక్ అయిపోయింది అనమాట. చూడండి తొండం దగ్గర అది పెట్టిరు బిల్లు. నెక్స్ట్ వచ్చేసి ఈ గణేశుడు. ఈ వినాయకుడికి కూడా చూడండి పైన హనుమాన్జీ వచ్చిండు. బాగుందన్నమాట ఈ వినాయకుడు కూడా. కింద అటు ఇటు ఆర్చ్కి రెక్కలు వచ్చినాయి. వినాయకుడు మంచి సిట్టింగ్లో ఉన్నాడు. ఈ వినాయకుడు కొంచెం వేరే వచ్చింది. చెవులు చూడండి ఇట్లా పక్షి రెక్కల్లా వచ్చినాయి అన్నమాట. వెనకాల కూడా ఆర్చ్కి త్రిశూలాలు వచ్చినాయి. పైన మొత్తం త్రిశూలాలు వచ్చినాయి. చేతిలో త్రిశూలం వచ్చింది చూడండి. కింద ఆర్చ్కి కూడా డిజైన్. ఇది కూడా బుక్ అయిపోయింది గాయస్. ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. ఈ వినాయకుడు చూడండి కిరీటం కొంచెం వేరే డిజైన్లో వచ్చింది. వినాయకుడు ఒక కాలు మీద పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ గణేశుడు మల్లార్ స్టైల్లో ఉన్నారనమాట. చూసుకోవచ్చు. భారీ వినాయకుడు. పైన శివునితో పాటు ఒక పైన త్రిశూలం వచ్చింది. వెనక ఆర్చ్ సూర్యభగవాన్ ఆర్చ్ వచ్చింది. వినాయకుడేమో లడ్డు తింటున్నట్టు వచ్చింది. ఇది ఇంకా బుక్ కాలే ఫ్రెండ్స్. ఇది వచ్చేసేయండి, బుక్ చేసుకోండి. ఈ వినాయకుడు కూడా బుకింగ్ అయిపోయింది. చూసుకోవచ్చు. ఫ్లూట్ వాయిస్తున్నట్టు వచ్చింది వినాయకుడు. పైన ఆర్చ్లో నెమ్మలిలో సేమ్ రెక్కలు వచ్చినాయి. బాగుంది ఈ వినాయకుడు. ఈ వినాయకుడు ఏ యుద్ధో కింద కామెంట్ చేసేసండి. ఈ వినాయకుడు కూడా అయిపోయింది. సేమ్ మల్లార్ స్టైల్లో ఉన్నాడు వినాయకుడు. కాకపోతే ఆర్చ్ చాలా పెద్దగా వచ్చింది. వెనకాల అవి చూడండి. బాగుంది వినాయకుడు. ఈ వినాయకుడు ఇట్లా వస్తాడు కదా, ఒళ్ళో హనుమాన్జీ వచ్చిండనమాట. చూడండి హనుమాన్జీ వచ్చి వినాయకుడు కూర్చొని ఉన్నారు. బాగుంది. ఈ మోడల్ బుక్ అవ్వాలి అనమాట. ఇది చూసుకోండి. వినాయకుడు పెద్ద వినాయకుడే, నార్మల్ సిట్టింగ్లోనే ఉన్నారు. ఈ వినాయకుడు మంచిగా వచ్చింది. స్ట్రైట్గా ఇట్లా చూస్తున్నట్టు సిట్టింగ్ కానీ. అరే ఇది కూడా బుక్ అయిపోయింది.
బాగుంది వినాయకుడు. వినాయకునికి ఆర్చ్ కూడా వచ్చేసింది. వెనక చూడండి హనుమాన్జీ, పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చినారనమాట. నెక్స్ట్ మళ్ళీ మన ఫేవరెట్ మూడు తలాల వినాయకుడు. తొండాలు చూడండి మస్తు పెద్దగా వచ్చినాయి అనమాట. ఇంకా ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది, బాగుంది. మహారాజ్ ఈ వినాయకుడు ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. పైన వినాయకుడికి పైన పాములు వచ్చినాయి, పాముల పైన అమ్మవారు వచ్చింది, అమ్మవారి పైన త్రిశూలాలు వచ్చినాయి. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 20 feet వరకు ఉంటారనమాట, విత్ ఆర్చ్ వెనకాల. ఇంకా ఇటు చూసేసాం. ఈ వినాయకుడికి కిరీటంలో మాత వచ్చినారనమాట. ఈ వినాయకుడికి వెనకాల ఆర్చ్లో వచ్చిర్రు అమ్మవారు. పైన పెద్ద వినాయకుడు చూపిస్తుంది చూడండి, కింద డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ మీద మీకు నరసింహస్వామి రూపం లయన్ లాగా వచ్చింది, దాని మీద వినాయకుడు ఉన్నాడు. ఇది ఆల్మోస్ట్ ఇంకా వినాయకుడు షెడ్కి తగులుతున్నారనమాట. ఒక ఎంత లేదన్నా ఒక 23 to 25 feet వినాయకుడు అనమాట. చూడండి చాలా పెద్ద వినాయకుడు, కనిపిస్తలేదు కానీ మీకు ఫోన్లో ఆల్మోస్ట్ రేకుల దాకా టచ్ అయింది. ఇగో ఫ్రెండ్స్ ఈ వినాయకుడు నేను మొత్తం ఒకటే పార్ట్లో చేసేద్దాం అనుకుంటున్నా. చూడండి ఈ వినాయకుడు కూడా చాలా హైట్ ఉన్నాడు అనమాట, చూసుకోవచ్చు. ఇంకొక భారీ పెద్ద వినాయకుడు చూపిస్తా, ఇంకా వర్క్ అవుతుంది చూడండి. ఈ వినాయకుడు కూడా ఆల్మోస్ట్ ఒక 22 feet దాకా ఉంటారు. ఆ వినాయకుడే పెద్దది, కొంచెం ఈ వినాయకుడు చిన్న ఉన్నారనమాట. ఆర్చ్ కూడా వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ వినాయకుడు కాలు మీద కాలు వేసుకొని ధ్యానం చేస్తున్నట్టు ఆ మోడల్లో ఉంది, భారీ వినాయకుడు అనమాట. ఇంకా ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేటివన్నీ పెద్ద పెద్ద వినాయకులు, 22 feet వినాయకులు. 22 రేంజ్లో అంటే విత్ ఆర్చ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. చూడండి మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి, చూస్తే నేను క్లారిటీగా చూపిస్తున్నా. చూసి మీరు ఇక్కడి నుంచి కూడా మీరు చూస్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇక్కడికి పిక్ చేసుకొని రావచ్చు వినాయకుడిని. భారీ వినాయకుడు అనమాట, ఆర్చ్ కూడా చాలా హైట్ వస్తుంది. ఇట్లా ఆరామ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట వినాయకుడు. ఇంక ఇవన్నీ పెద్ద వినాయకులు అనమాట. చూడండి విత్ ఆర్చ్ మీకు 23 to 25 feet వరకు అవుతుంది. చాలా పెద్ద గణేశుడు. చూడండి వెనకాల ఆర్చ్ కూడా వచ్చింది అనమాట. ఈ వినాయకుడికి పక్కన సింహం వచ్చింది, పెద్ద వినాయకుడు. చూడండి అన్న కూర్చుంటేనే ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇది ఇంకా ఆర్చ్ కూడా వస్తుంది. భారీ వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, 25 feet ఉంటాడు. పైన ఆర్చ్ కూడా వచ్చిందనమాట, చాలా హైట్ ఉంది. ఈ వినాయకుడు చాలా బాగున్నారు, ఫినిషింగ్ చూడండి. పక్కన అమ్మవారు వచ్చారు. వినాయకునికి పైన కిరీటానికి నెమలీలు వచ్చినాయి, వినాయకుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు వచ్చింది. ఇంకా మీకు పైన ఆర్చ్ కూడా వస్తుంది అనమాట. సిట్టింగ్ మోడల్ బడా గణేష్. ఇంకొక బడా గణేష్ అనమాట, సిట్టింగ్ పొజిషన్లోనే కాలు మీద చేసుకొని కూర్చున్నారు. నెక్స్ట్ చూపిస్తా చూడండి, మనకి శివుడు అమ్మవారు కింద వినాయకుడు. ఇది ఇంకా మనకి తెలియదు, అంటే కుమారస్వామి అవతారమో ఏదో ఇంకా అది వర్క్ అవుతుంది, బాగుంది. ఇంకా ఈ శివుడికి ఈ విగ్రహానికి వెనకాల ఆర్చ్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఈ వినాయకుడు లాస్ట్ పెద్ద గణేశుడు అనమాట.
నెక్స్ట్ చిన్నగా చూపిస్తా. ఈ వినాయకుడు ఆల్రెడీ బుక్ అయిపోయింది, బాగుంది. కానీ ఇంకా ఇక్కడ అన్నీ చిన్న వినాయకులు ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ పంచముఖ ఆంజనేయ స్వామి, గణేశుడు సింపుల్ సిట్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వినాయకులు 5 ఫీట్ నుంచి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 5 ఫీట్ నుంచి మనకి ఇక్కడ 25 to 26 ఫీట్ దాకా ఉన్నాయన్నమాట. చూడండి చిన్న వినాయకులు. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్ ఉంటారు అంతే. ఈ గణపతి 5 ఫీట్ ఉన్నారు. ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయంటే అనమాట. ఇగో చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్స్, కింద గణేశుడు, ఇవన్నీ సేమ్ అనమాట. ఇగో ఇట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ వినాయకుడు 5 ఫీట్ వినాయకుడే, గుర్రం మీద కూర్చొని ఉన్నారనమాట. ఈ వినాయకుడేమో వెనకాల ఆర్చ్ రాముడు, అటు సీతాదేవి. ఈ వినాయకుడు శివుడి రూపంలో ఉన్నాడు అనమాట. 12 ఫీట్ వినాయకుడు. ఇంకా ఈ రో మొత్తం సేమ్ అనమాట, నంది మీద వినాయకుడు. వినాయకుడు ఇట్లా సింపుల్గా సిట్టింగ్లో కూడా ఉన్నాయి అక్కడ. ఈ వినాయకుడు కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. యమధర్మరాజు వాహనం మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. బాగా వచ్చింది వినాయకుడు, డిజైన్ కానీ బాగుంది. చిన్న వినాయకుడే, 6 ఫీట్ 7 ఫీట్ వినాయకుడు అనమాట.